యో ప్రసాద్ పాలకు కేజీ తీసుకొని ఊరికొచ్చి పాప పుట్టింది. ఎవరు 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 పాప పుట్టింది? ఎవరు నువ్వు? ఏందబ్బా స్వామి నాయనా? యో అబ్బా యాట్ల ఈ రోజు 5 పడాల్సిందే. మొత్తం ఊరంతా ఫుల్ పండగ వాతావరణము. అసలు ఎవరు నువ్వు యో, తప్పకుండా బీబీ దేవునన్న తీసుకొనిరా, నారాయణ స్వామిని కూడా తీసుకొనిరా. ఎవడు నారాయణ స్వామి? పావుని పుట్టింది, నేనేంటి పానకు తీసుకోవాలా? ఎవరప్పా నువ్వు? ఏడుకొండలా స్వామి? యో సరే నువ్వు ఆ రోజు పాప పిల్లలు పుట్టడం లేదంటే రూమ్ లో తీసిపోయి పొద్దున్నే వచ్చేవు కదా, గుర్తు లేదా ప్రసాద్? ఎవడు ఇట్లా పనులని ఎవడు చేస్తాడు నీకు? ఏ అసలు ఎన్ని నంబర్ వాడసాలి? నువ్వు కేజీ హల్వా తీసుకొని పాలకోవ కట్టించుకొని నువ్వు బయలుదేరరా చెప్తా. ఊర్లో నీకే ఈ మోగతనానికి అసలు మోయడం మోగిపోతుంది ఊరంతా. అసలు ఎన్ని నంబర్లు మార్చావు? నేను 2 3 సిమ్ములు మార్చిన ఈ పాటికి. ఉం? యో ఏది మార్చినా మన ఊరి బంధం పోతుంది ఏంది? థు. అసలు ఈ నంబర్ ఎవరు ఇచ్చాడు చెప్పు ఫస్ట్. యో నువ్వు రూమ్ లకి దూరితే నంబర్లు అందరికి ఇస్తావు. బైపాస్ లో ఎవరు అడిగినా చెప్తారు, లారీలోళ్ళు చెప్తారు, ఐచరోళ్ళు చెప్తారు, టోల్ గేట్ కాడ కూడా చెప్తారు. నీకు నంబర్ తీసుకునేది ఏమన్నా పెద్ద విషయమా ఏంది? యానా కొడుకు ఇచ్చాడంటే నువ్వు మళ్ళా ఈ లారీలో భయపడి చెప్తున్నావు. ఎట్లా కనబడతా నీ కంటికే? యో వ్యాపారస్తు నంబర్ ఉండదా ఏంది కస్టమర్స్ దగ్గర? యానా కొడుకు వ్యాపారం చేస్తాడు. ఏం వ్యాపారం అది? ఏం తిక్క తిక్క ఉందా ఊళ్ళంతా? ఎర్రా ఓ దిమ్మిగా. ప్రసాద్, నీదే వ్యాపారం, బైపాస్ వ్యాపారము. నేను చెప్పేది కస్టమర్ల గురించే. ఎవడు కస్టమర్లు నువ్వు? ఎవరు కస్టమర్లు చెప్తున్నావు? నేనేం బిజినెస్ పెట్టినా? ఆ? ఏంది? యో ప్రసాద్, సరే ఇవన్నీ వద్దు గాని హల్వా డబ్బా తీసుకొని త్వరగా బయలుదేరరా. అసలు మీ కొడుకు పుడితే ఏమో? యో ఇప్పుడు లేలేదా నువ్వు ఇంకా? ఇప్పుడు పొద్దున లేచి ఇంకా స్వామి రామాని పనుకున్నాను. మళ్ళీ నీ ఫోన్ వస్తే లేచిన. సరే సరేలే, నీకు తెలియదు కదా లేస్తానే శుభవార్త వింటావని. ఇట్లా శుభవార్త వింటారని ఎవరు ఈ ప్రపంచంలో యో కలగని? మన ఊర్లో మొగోళ్ళ పండగ తెల్దా నీకే? పోటు మొగోని చేసే పండగ. ఏంది ఏంది ఏంది? పోటు మొగోళ్ళ పండగ. ఏందబ్బా స్వామి? ఈ ప్రపంచంలో చూసింది నువ్వు బాటలు అనేది? యో మన ఊర్లో పోటు మొగోళ్ళ పండగ జరుగుతుందని నీకు తెల్దా చెప్పు? మొగోళ్ళ పండుగ జరుగుతుందా? నాకు ఇంకేమో పనులు జరుగుతాయి. నాకు అనవసరమా? నువ్వు ఎవడు నువ్వు? అసలు 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 ఈ ఫోన్లో చేయదు స్వామి. ఆ యో ఈ- ఇప్పుడు 9 గంటలకు స్టార్ట్ అవుతుంది పోటు మొగోళ్ళ పండగ. నువ్వే మొదటి సంఖ్యలో ఉండేది. ఏయ్ నీ ఫోన్ నంబర్ ఏం చెప్తాను? అసలు ఏం జరుగుతా నాకేం అవసరం? అనవసరం నువ్వు. యో నీకు బట్టలు ఇప్పి 30 కేజీల రాయి నడుము గట్టి బాయిలోకి దుబ్బేస్తాము. అదే పోటుకోడు పండగ అంటే. ఏం పోడు మగోడు? ఏం అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు సంబంధం లేకుండా నాకేంటి చెప్తున్నావు అవన్నీ? యో ఆ? పాప పుట్టింది, నువ్వే ఇప్పుడు పోటు మొగోడు. నీకు నడుముకి 30 కేజీల రాయి కట్టి బిత్తలతో బాయిలోకి దుబ్బుతాము. ఎవరు ఏం చెప్తాను బాయిలోకి? నిన్నే పోటు మొగోడిని. వేసి ఆడాడికి చేపిస్తా. నీకు మళ్ళీ మాట్లాడుతా మళ్ళా. యో నువ్వు 70 అడుగులు బాయి లోతు లేకపోతావు రాయి కట్టుకొని. ఏంది ఏంది ఏంది? యో నీకే 30 కేజీల రాయి తాడికేసి నీ నడుముకేసి కట్టి బిత్తలతో బాయిలోకి దుంకిస్తాము. అసలు ఏంటి కడతాను పిత్తల దగ్గర నాకు అన్న? ఎవడు నువ్వు అసలు కట్టేకి? అసలు అసలు ఏమనుకుంటున్నావు అంటానా నీకే? ఆ? యో మన ఊర్లో అది ఇప్పటి నుంచి వస్తున్న ఆచారం అయ్యింది. పోటు మొగోడు అంటే పోటు మొగోడు అంటేనే బాయిలోకి దుంకియడము. ఏం పాయింట్ బోలుతుంది కూడా అసలు? అసలు ఏమైనా సంబంధం ఉందా నీకేమైనా మాట్లాడకే? ఆ? ఓ 70 అడుగులు లోపల పోయి తాడిప్పుకొని వస్తావు నువ్వు. నేను 70 అడుగుల్లో పోతానో 90 అడుగుల్లో పోతానో నీకు అనవసరమో? నువ్వు ఏ ఫోన్లో చేసి ఎన్ని ఫోన్లు చేసినావో, ఎన్ని నమ్ములు మార్చినావో అసలు ఏం నీకు గుర్తొస్తుందా? ఏం యో మాట్లాడలేదు ప్రసాద్, నేను. యో పెద్ద ఆ? బిత్తలతో నువ్వు బాయిలోకి దుంకుతానే ఊరోళ్ళు విజిల్స్ క్లాప్స్ కొట్టుకుంటా ఒకటే మైన అరుస్తారు నువ్వు పైకి రావాలని. మీ వాళ్ళు ఇప్పుడు అంతేనా? ఇట్లాడదేనా? చప్పట్లు కొట్టేది, ఆడ కొట్టేది, అన్ని కొట్టుకుంటూ పోమని పోయి ట్రైన్లో కొట్టుకోమని, ట్రైన్లో బజార్లో
అడవి కొట్టుకునే డబ్బులు వస్తాయి మీ ఎట్లా వరకు అంతా పోయి మొత్తం. ఊగిన పొరపాటుగా బయటికి తేల్తివో పై నుంచి గుండ్రాలు ఇసురుతామో. ఎవడు ఇచ్చేది ఆనవుడు ఇచ్చేది కూడా సార్ నేనేం చేస్తాను నేను పోటు పండగ అంటేనే అదే మరి. మా చంపేసాడు మనుషులు చంపేసాడు మాట్లాడని పోటు పోగోడు అంటేనే నువ్వు చూపి నీ ప్రతాపం అని. నీకు బిత్తలతో బాయిలెక్కేసినప్పుడే సగం ఊపిరి పోవాల, కానీ పోకుండా నువ్వు 70 లోపల అడుగులు పోయినావనుకో. అస్సలు చూడు, నేను యా ఊరు నీది యా ఊరో నాది యా ఊరో సంబంధమే లే. అసలు పోడుమగోడు అనేది ఏంది అంతా మీరు ఏదో ఎక్కడి నుంచి ఎక్కడ పుట్టినారో ఏమో. మీరు అసలు ఈ దేశంలో కాదు, మీ చరిత్ర అర్థం కదా నాకు. నువ్వు పోటు మగోడు కాదా ప్రసాద్? తొరుముసాడు నాకు వచ్చేందుకు బూతులు వస్తున్నాయి, మంచి మంచి బూతులు వస్తున్నాయి. ఏమన్నా మాట్లాడుకుంటుంటే గౌరవిస్తారని మరి అర్థం చేసుకో. నువ్వు బాయిలో మునిగిపోతావు అని చెప్పి బావి చుట్టూ 30 మంది బాత్రూమ్ కూర్చుంటూ చూస్తా అంటారు బీడి దక్కుంటా. ఎవడు కూర్చొని దాక్కున్నాడు? అంతా చిల్లర వాళ్ళు కదా మీరంతా. ప్రసాద్ నువ్వంటే ఇష్టంతో పోయా. ఎవడు ఇష్టం? ఎవడికి ఇష్టం? నువ్వు బాయిలోకి పోయినాక బయటికి వస్తానే ఆ బాత్రూమ్ కూర్చున్న వాళ్ళకి నువ్వే క్లీన్ చేస్తావు. పోటు మోగుడు క్లీనింగ్ అదే. ఎవడు చేస్తాడు? ఎవడు చేస్తాడు? నీకు చేస్తాడు ప్రసాద్ నువ్వే. నీకు వచ్చేదానికో చిల్లడు అని చేస్తాను. నాకు వచ్చే ఇంకో మంచి మంచి బూతులు వస్తున్నాయి. నేనంటే కడతా నేను. నగర్లారా నీకేమన్నా ఇంకోటి తోటలో 30 ఎకరాల తోటలో నీ బిత్తలతో నీ ఒంటికంత రక్తం పోసే వదులుతాము. మన కుక్కలు ఉన్నాయి కదా, అవి ఆ కుక్కలు 10 ఈడుస్తాము. దేవుడు ఏం కుక్కలు చేస్తాను? అసలు ఏం సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. పోటుపోకూడనే కదా ఇవన్నీ చేస్తున్నది, ఊరికి మంచి పేరు తెచ్చేకి. కూడా కాదా నీకు అవసరం ఇవన్నీ? నువ్వు ఫోన్ చేసి ఏం మాట్లాడుతావు? నీకు అర్థమవుతుంది? నీకే గుండ్రాలు వేసేది ఏం మాట్లాడుతావు నువ్వు? ఎవరు మాట్లాడుతున్నావు అసలు నువ్వు? రక్తం మాట్లాడుతున్నావు నువ్వేమన్నా? రక్తం పూసి పొలంలో ఇడుస్తాము, 30 కుక్కలు ఇడుస్తాము. ఏంటి ఇడతావు అసలు కుక్కలు నీకే? నువ్వు పరిగెత్తి పొలాలను 30 ఎకరాలు ఎలా తప్పించుకుంటావు అనేదే పోటు పోగోడా. నల్లవడా మొగోడా నువ్వు? మళ్ళీ మాట్లాడుతావు మళ్ళా సోగిలోడా మళ్ళా. మంచి ఏం మర్యాద మాట్లాడుతాడు? మర్యాద మీరు. సరే మర్యాద ప్రసాద్, మర్యాదగా మాట్లాడదాము. ఏం మాట్లాడతావు మర్యాదగా నువ్వు అసలుకి? 10,000 లెక్కుంటే పంపి ప్రసాద్. నా 10,000 అసలు ఎవడు నీకేసే నీకే 10,000? నాతో ఎన్నిసార్లు నువ్వు డబ్బులు తీసుకోలేదు ప్రసాద్. ఏమి నువ్వు కాలం నిర్ణయిస్తుంది నిన్నే, గుర్తు పెట్టుకో. నా లవడ గుర్తు పెట్టుకో. ఎవడిచ్చాడు నీకు డబ్బులు వస్తాడు? నువ్వు ఇచ్చావేమన్నా? నువ్వు చూసినావేమన్నా? ప్రసాద్ నీకు రోగం వచ్చి హాస్పిటల్ పడిపోతే ఎవరు ప్రసాద్ చూసింది? నేను కాదా? నాకు వచ్చానుకో తొర్రుడా, తొర్రు ఆటలాడద్దు. ఎవరికి ఇచ్చాను డబ్బులు? ఎవరికి రోగం వచ్చేది? ఏమొచ్చింది నీకు? నాకే నీకే చర్మ రోగం అంతా వచ్చి పురుగులు పట్టి తినలేక కల్లాడుతుంటే నేను పొలం అమ్మి కాదా నిన్ను బతికిచ్చింది? మెట్టు తీసుకొని వస్తా. నాకు పురుగులు పట్టడం ఏంది? చర్మ వ్యాధి అయిన వచ్చేదేమి? అది నీకు పొలాలు ఉండేది ఏంది? పొలం అమ్మి పెట్టిండేదేమి? డాక్టర్ పిర్ర కోసేస్తానంటే వద్దని చెప్పి నేను కాదా ఆపింది. నా పిర్ర ఎందుకో చెప్తారు? నా పిర్ర ఏం బాగుండేరా. చిల్లర మమ్మడంతా మళ్ళీ మాట్లాడుకుంటూ మళ్ళీ. ప్రసాద్ మొగతనం పోతుందంటే 3,000 లెక్క నేను కాదా ఖర్చు పెట్టింది హాస్పిటల్లో. ఎవరికి పెట్టినావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మగతనం అంటావు, పిర్రలు అంటావు, పుర్రులు అంటావు, చర్మ వ్యాధి అంటావు. ఇవన్నీ ఎక్కడ భాష ఇదంతా? 6,000 పెట్టి ట్యూబ్ వేపిలేదా నీకు ముందరా? ఏం మాట్లాడుతున్నావు నీకే? ప్రసాద్ మర్చిపోదువే, కుక్కకి సతాయిస్తా అంటే ముందరది పీకేస్తే నేను ప్లాస్టిక్ తెప్పించిన 6,000 పెట్టి. గుడ్ల మొమ్మడా, నాకు వస్తే ఎవరు నీకు? నాకు వచ్చానుకో తొర్రు ఆటలాడినావు అనుకో నువ్వు. నాకు వచ్చే మళ్ళా
ఏంది ఏం మాట్లాడతాను? నీకు మైండ్ ఉందా? సెన్స్ ఉందా? నీకేమన్నా కామన్ సెన్స్ అనిపిస్తుందా నీకేమన్నా? యో ఆ మన టీవీ సెల్స్ అయిపోయినాయి ప్రసాద్. ఎట్టు ఏం మాట్లాడుతున్నా కూడా నీకు అర్థం లేదు. మనం ఆ ఫోన్ మాట్లాడతావు. యో ప్లాస్టిక్ పెర్రలు, ప్లాస్టిక్ ముందరని ఎవరికన్నా చెప్పినానా నేను ఇంతవరకు? ఏ ఎవరు ప్లాస్టిక్ బీర్రలో ఎవరు ప్లాస్టిక్ ముందు పైపు ఏంది నువ్వు మాట్లాడేది? నువ్వు అసలు ఏమైనా సంబంధం ఉంది అసలు? ఏ ఊరు మీ భాష ఏంది? ఆ ఏం మనుషులా మీరు అసలు ఇందుకి? ఆ? ఆ? యో ప్రసాద్, నువ్వు ఊరిడిచినాక చాలా మారిపోతావప్ప. నీ ప్లాస్టిక్ బాగోతము బయట పెడితే నువ్వు అసలు మొక్కను చూపించుకోగలవా ఏంది? ఏంది ఇంకోసారి చెప్పు. యో ఇంకోసారి చెప్పేకి లేదు, ఈడ దోశలు కాలిపోతున్నాయి ప్రసాద్. ఇంకొకటి, నీకు హాస్పిటల్లో నర్సు నువ్వేదో అంటే కొడితే నేను కాదా ఆపింది? నడుసు కొట్టడం ఏంది? నేను పోయి నేనేం చేసినా అమ్మా? నువ్వేంటి చెప్తావు మధ్యలో? ఎవరప్పా నువ్వు? ఆ? యో ప్రసాద్, బాత్రూమ్ అంతా అది బెడ్ చేసేది మీదే. మీ అట్లా వాళ్ళు చేస్తారు, నీ లేదు నీ స్నేహం చేస్తారు, ఇవో మీ వాళ్ళు చేస్తారు, లేదా మీ ఊరు వాళ్ళు చేస్తారు. ఈ కాటిది మేము చేయము. నువ్వు సాంప్రదాయం మేము. ఆ యో బాత్రూమ్ అంతా బెడ్ మీదే చేసుకుంటా హాస్పిటల్లో రోగి స్టోన్ లెక్క పడింటివి. ఏం చేస్తున్నావు బే? ఏం మాట్లాడుతున్నావు అసలు? బెడ్రూమ్ పైన ఏం మాట్లాడేది? ఏం చేసుకుంటారు బెడ్రూమ్ లో? ఆ ఆ యో ఏంది ప్రసాద్, బెడ్రూమ్ కాదు హాస్పిటల్. అసలు సంబంధం ఉంది ఏమన్నా? ఆ హాస్పిటల్ బెడ్ పైన బాత్రూమ్ కూర్చుని ఆడే పండుకుంటాండివి, గుర్తుందే నీకు? చూపించి నాదుడు లేక. ఏ ఏ ఏ నాది నాకేం రావడప్పుడు నేను లక్షణంగా అర్రంగుండా, నాకేం లేదు, బ్రహ్మాండంగా ఆ నేను డాక్టరు కుష్టోడు వీని మూలను పడేయండి అంటే నేను కాదా డాక్టర్ కాళ్ళు పట్టుకొని నన్ను వాడిని బయట పడేద్దండి, కాళ్ళంటే కాల్ చేయండి అని చెప్పింది. ఓయమ్మో! ఏ ఏం ఇంత ఎంత అరచకంగా మాట్లాడుతున్నావు నువ్వు? ఆ అసలు అసలు ఎవరు? నా పేరు ఏం పేరు నీకు చెప్పు? యో ప్రసాద్, నువ్వు పొద్దాంకులు నీ పేరేందని నువ్వే మర్చిపోతున్నావంటే నీ మతి స్థిమితనం సరిగ్గా లేదు ప్లాస్టిక్ పైప్ మార్చుకో. ఏ గుడ్లమం నాకు వచ్చి తుర్రుడా, తుర్రు ఆటలాడద్దు నువ్వు. నా పేరు శివ. నేను పుట్టింది నా నా మళ్ళీ నా అసలు అసలు అడ్రస్ చెప్పకూడదు. నా అడ్రస్ నీకు ఎలా? నువ్వెవరు? యో భయపడద్దులే ప్రసాద్, నువ్వు ఏడుంటావో ముందే తెలిసినా కూడా నేను రాలేదు. ఎందుకంటే నువ్వు ఎవరోని పెట్టుకొని రూమ్ లో ఉంటావు కదా, ఎందుకు వచ్చింది అని. ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చిల్లర కొంపలు ఆటలాడుతున్నావు. అసలు బ్రోకర్ల కొంపలు అనుకుంటున్నావు ఏమే? సాంప్రదాయం మాది. ఏం మళ్ళీ ఏంది? ఆ సరే అసలు సరే గాని ఆ పైప్ కొత్త మోడల్ వచ్చిందంట. డాక్టర్ ఒక్కటే అమ్మాయిన ఫోన్ పోయి తీసుకోకూడదా? ఎవరు పోయింది? ఏం మాట్లాడుతున్నావు? అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఆ అసలు నీకు చెప్తానా, ఇంకోసారి చెప్తున్నా. ఫోన్ ఆరోగ్యము చాలా బాగలేదు ప్రసాద్, ఒకటేమైనా దగ్గు. తగ్గే వస్తుందో పోయే పోతారు. మాకు సంబంధమే లేదప్పా. నువ్వు ఎవరికి ఫోన్ చేసి ఎవరికి మాట్లాడుతున్నావు? అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. సరే సరే గాని ఆ పిర్రలే కవర్లు పెట్టించుకున్నావా బెలూన్లు? ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గిర్రలే కానీ యో ఆ? బెలూన్లు పెట్టించుకోవా? ఏం బెలూన్స్ అంటున్నావు? అసలు అర్థమే కాదు నువ్వు. ఆ ఇప్పుడు నీకు ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ బెలూన్లు పెట్టే కదా, అవి ఎక్కువ రోజులు ఉండవు, పగిలిపోతాయని చెప్పినాడు. ఫోన్ పెట్టేసి మన మాటకి చిల్లర మమ్మడం మన మాట ఎక్కడ మాట. పడితే అక్కడ దబక్కనే కుస్సునేవో బెలూన్లు పగిలిపోయినాయో నీ గుట్టు బయటపడుతుంది ప్రసాద్. అసలు ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకేమన్నా? సరే ఆ కానీ నువ్వు నేను కాపాడిన డాక్టర్ కంతా ఐ లవ్ యూ చెప్పు. నువ్వు చెప్పుకో. నువ్వు చెప్పుకో. నువ్వు పోయి కావాల్సింటే ఆ ఐలా వీలు ఇలా వీలు అంత పెద్ద నిన్నే కాపాడినాడు ప్రసాద్. మనసులో గుండెల్లో పెట్టుకొని డాక్టర్ని రూమ్ లో బెడ్ మీద పండబెట్టుకొని ఏమి వాకిల్ వేసేసుకుని. ఏ ఏ ఏం మాట్లాడుతున్నావు? అర్థం కాదు నాకే. అసలు నువ్వు ఫోన్ పెట్టేయమన్నా ఇంకోసారి ఫోన్ గిన్నె చేసినావు అనుకో, ఏడాడు ఇంచేపించుకుంటావు, మళ్ళా మర్యాద చెడిపోతుంది నీకు మళ్ళా. ఆ యో ఏమన్నా డాక్టర్ గానీ డాక్టర్ గుడ్డు ఆ పక్క చెప్పడు కదా.
యో ఏయ్ ప్రసాద్, ఏయ్ డాక్టర్ని గుట్టు చెప్పడు కాకుండా ఓ 2 రోజులు నీ రూమ్ లో పెట్టుకో. దీన్ని ఏ అసలు ఏం అసలు ఫోన్ పెట్టేవన్నా మళ్ళా నీకు మనం ఊపరపలకి గాలి కొట్టించుకో. ఎవరు అసలు అర్థం కాదు. నువ్వు ఫోన్ పెట్టేయమంటే మళ్ళా ఏదో మా వాళ్ళు ఉన్నారు దగ్గరకు వచ్చే ఇంటికాడికే మనం మాట్లాడుతాం మళ్ళా సరే సిగ్గు సరే, బోర్లో పనుకో రాత్రి. థు. ఈ పెట్టే